నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. సో నేను చాలా రోజుల తర్వాత మైపాల్ యాదవ్ అన్న దగ్గరకు వచ్చిన. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. రెండో ఉద్యమంలో అంటే కేసీఆర్ అనే నియంతని గద్దె దించడంలో మైపాల్ అన్న చేసినటువంటి కీలక పోరాటం మామూలుది కాదు. తెలంగాణ సమాజానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మైపాల్ అన్న దగ్గరకు వచ్చిన. నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత కలిసినాము. చాలా అంశాలు ఉన్నాయి మీతో మాట్లాడేది. సో చాలా మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలో బిజీ అయిపోతున్నట్టున్నారు మీరు. సో చాలా మీడియా ఛానల్స్ కి వన్ బై వన్ ఇంటర్వ్యూలు ఇస్తూనే వస్తున్నారు. సో మైపాల్ అన్న ఈ మధ్యకాలంలో మాట్లాడడం తగ్గించిండు. ఆయన సోషల్ మీడియాలో వీడియో ఎక్కువ కనిపించట్లేదు. తన పిఎంఆర్ ఛానల్లో మాట్లాడడం తగ్గించిండు. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆఫర్ ఇచ్చడం వల్ల ఒకరు డబ్బులు ఇస్తే ఆగేటోళ్ళం కాదు కదా. కాకపోతే నిజానికి మన దగ్గర డబ్బులకైతే ఇబ్బంది ఉండి ఆగుతున్నా. డబ్బులు ఎక్కువై నేను ఆగట్లేదు. డబ్బులు ఎక్కువంటే వీడియోలు చేస్తారా? ఆ డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ తిరగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్ లో ఒక దళిత మహిళను ఆ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొట్టిండని చెప్పేసి అమ్మాయి అంటే లేడీ చెప్తా ఉంది. దాని గురించి మనం అక్కడ ఒక కార్ తీసుకుని వెళ్ళి రావాలన్నా ఒక 4-5 వేల రూపాయలు అవుతుంది. ఇప్పుడు నువ్వు 4-5 టీం తీసుకొచ్చినట్టు నేను కూడా 4-5 టీం తీసుకుని వెళ్ళాలి. మెట్రోలో కూడా పోవచ్చు కదా. షాద్నగర్ మెట్రో ఉందా? వేయించిరా మీరు? ర్యాపిడోనో మెట్రోనో ఉంది కదా. సరే, ఏది వేసుకున్నా మనకు ఒండుగా ఉంటే ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు. ఎప్పుడు అదే ఇష్యూ స్క్రీన్ మీద కూడా మాట్లాడొచ్చు కదా. అంటే స్క్రీన్ మీద డెఫినెట్ గా ఖండిస్తున్నాం కదా. ఏదైనా సందర్భం ఇప్పుడు మేము అడుగుతున్నాం, డెఫినెట్ గా ఒక మహిళను అట్లా తీసుకెళ్లడము ఖండించాల్సింది. ఇప్పుడు మీ ఛానల్లో మాట్లాడితే నాకు రూపాయి ఖర్చు కాదు, ఎందుకంటే నా కెమెరా కాదు, ఎడిటర్ కాదు, ఏముండదు. సో ఈ కారణాల వల్ల కొంచెం అవుతున్నాం. అప్పుడు కేసీఆర్ మీద మనం కొట్లాడినప్పుడు ఏంటంటే తెగించి కొట్లాడుతున్నాం, ఆర్థిక మద్దతు ఇవ్వండి అంటే కొన్ని వందల మంది కూడా మనకు సపోర్ట్ చేసారు. ఎలక్షన్ టైంలో 500, 1000, 2000, 5000, 10,000 అట్లా పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే మనం ఎక్కువ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు ఛానల్ గతంలో నడిపినారు, అది కొంత కష్టమై మీరు మనం టీవీకి వెళ్ళినారు, ఇంకో ఛానల్కి వెళ్ళినారు, E96కి వెళ్ళి అదే ఉంది. ఇప్పుడు మనం పబ్లిక్ కోసం ఎవరైతే కష్టపడుతారో వాళ్ళకి పబ్లిక్ ఇస్తే మనం ఇంకెక్కువ చేయొచ్చు. మెయిన్ ఎక్స్పెండిచర్ ఖర్చులో ఇప్పుడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం కదా, ఇది కూడా తీసేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆఫ్ ద కెమెరాలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. రీజన్ ఏంది? ఫైనాన్షియల్ అంటే నాకు పర్లేదు, నేను బతకగలుగుతా, కానీ ఆఫీస్ మెయింటైన్ చేసి తర్వాత ఎంప్లాయీస్ చాలా ఫండింగ్ వచ్చింది, దాదాపు ₹1,00,00,000 దాకా రావచ్చు తక్కువ అని అంటూ ఉంటారు బేసికల్లీ. అంటే ఫండింగ్ మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఫండింగ్ అంటే ఎవరి నుంచి? పబ్లిక్ ఇచ్చిందట. ఎన్ఆర్ఐలు ఇస్తా ఉంటారు, పబ్లిక్ ఇస్తా ఉంటారు. ₹1,00,00,000 దాకా మంచిగా ఎన్నికేసుకున్నాడు మైపాల్. పబ్లిక్ నుంచి ₹1,00,00,000 దాకా ఏం రాలేదు, కానీ ఎలక్షన్ టైంలో ఒక 10-15 అట్లా రావచ్చు, లక్షల దాకా, కోట్లు కాదు. దాన్ని నేను అప్పటికప్పుడే ఖర్చు పెట్టిన. రోజు కార్లో తిరగాలంటే 10,000 అది. ఇప్పుడు మనమే కొల్లాపూర్కు బరెలక్క దగ్గరికి పోయినాం, 2 సార్లు పోయినాం. పోయి రావాలన్నా 20,000 అవుతుంది. ఆదిలాబాద్ పోయినాం, చెన్నూరు పోయినాం, మంచిర్యాల పోయినాం, తాండూరు పోయినాం, నిజామాబాద్ పోయినాం. అసలు పోంది మనం ఎక్కడికి, సిరిసిల్ల పోయినాం, బాన్సువాడ పోయినాం. సో అప్పుడు సమస్యలు కనబడ్డ మైపాల్ అన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సమస్యలు కనబడతలేవా? అంటే కాంగ్రెస్ నేతలు మైపాల్ అన్నకి ఏమన్నా చెప్పిరా? కార్పొరేషన్ పదవులు లేకపోతే చిన్న నీకేమన్నా ఏదైనా పదవులు ఇస్తా? నాకు చెప్పలేదు. నేను అడిగితే వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంటది, బట్ తీసుకుంటే దీపాటిగా తీసుకుంటుంటున్నా. ఎక్కడ నా పేరుందా కార్పొరేషన్? సైలెన్స్ కి రీజన్ ఏంటంటారు? మీ సైలెన్స్ కి రీజన్ ఏంటి? నేను అదే మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఆర్థికంగా ఛానల్ నడపాలంటే ఫోన్లో ఆర్థికం అవసరం లేదు కానీ ఒకనొక టైంలో మీరు ఫోన్ లోనే వీడియోలు చేసినారు. అదే నేను చెప్తున్నా. నేను ఫోన్ లో కూడా ఇప్పుడు నిరుద్యోగుల ఇష్యూ నడిచింది. మెగా డిఎస్సి అడిగిరు, తర్వాత డిఎస్సిని వాయిదా వేయాలని అడిగారు. రాత్రి 12 గంటలకు ఓయూ లైబ్రరీకి వెళ్ళి లైవ్ పెడితే లైవ్ లో 3 లక్షల మంది చూసారు. ఇది జరిగంత 10-15 డేస్ బ్యాకే. రాత్రి అంతా డిఎస్సి నిరుద్యోగులతో ఆర్ట్స్ కాలేజ్ కానీ ఉన్నాం. ఆ రోజు డిఎస్సి విద్యాశాఖ ముట్టడికి ఇచ్చినప్పుడు ఆ నిరుద్యోగులను అందరిని అరెస్ట్ చేసి సిటీ కాలేజ్ పక్కకు ఒక గ్రౌండ్ లో పెడితే వాళ్ళు 10-15 కిలోమీటర్లు నడుచుకుంటూ ఓయూకి వస్తే నేను వస్తున్నామని నాకు చెప్పడం వల్ల నేను వాళ్ళతో పాటు తెల్లని దాకా అక్కడనే ఉండి లైవ్ ఇచ్చుకుంటున్నా. తర్వాత మొన్న ఓయూ లైబ్రరీ నుంచి నన్ను తీసుకెళ్లి పోలీసు వాళ్ళు అఫ్జల్ గంజ్ లో పెట్టిర్రు. తర్వాత చిక్కడపల్లి సిటీ లైబ్రరీకి వెళ్ళినాం. అక్కడ Group 2 వాయిదా కోసం ఉద్యమం చేస్తే అక్కడ నుంచి లిఫ్ట్ చేసి చంద్రాయనగుట్లో పెట్టిర్రు. రాత్రి 3 అయింది. ఇదంతా జరిగి 10 డేస్ బ్యాక్. 10 డేస్ బాగా మీరు ఇబ్బంది పడి ఇప్పుడు ఏమన్నా రెస్ట్ తీసుకుంటారు? అది నేను ఎందుకు చెప్తున్నా, టైడ్ అని కాదు, Group 2 వాయిదా అయింది. ఇప్పుడు మనం ఉద్యమం చేయడం వల్ల, నేను చేయడం వల్ల అంటే నిరుద్యోగులు చేసిర్రు. ఆ రోజు కూడా ఒక రోజు లైవ్ ఇచ్చిన మీరు కీలక పాత్ర పోషించారని పోలీసులు చెప్పారు. మైపాల్ యాదవ్ ఆడుకుంటున్నారు. సరే, నేను డ్రామా చేయలేదు. వాళ్ళు నిరుద్యోగులు ఉద్యమం చేస్తే మనం సపోర్ట్ చేసినాం. చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎట్లయితే ప్రబలిక చనిపోయినప్పుడు వచ్చిర్రో అట్లా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళతో పాటు నేను రాత్రి 2-3 గంటల దాకా ఉన్నా. తర్వాత రోజు వెళ్తే మళ్ళీ వీళ్ళు అరెస్ట్ చేయడం. కానీ సరే, మొత్తానికి ఓవరాల్ గా Group 2 వాయిదా పడ్డది. Group 2
నిరుద్యోగులు చదువుకుంటున్నారు. డిఎస్సి వాళ్ళు కంటిన్యూ చేసిరు, ఎగ్జామ్స్ రాసేసారు. ఇప్పుడు నేను పోయి బలవంతంగా లైబ్రరీలోకి వెళ్ళి గుంజుకొచ్చి నేను ఉద్యమం చేస్తే బాగుంటుంది. సో అదే ఉద్యమం కాదు కదా, ఓన్లీ నిరుద్యోగుల ఇష్యూ కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు కూడా ఉన్నాయి. రైతు భరోసా లేదు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తా అన్నారు, రుణమాఫీలో ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడవచ్చు కదా మీరు. ఏదైనా మాట్లాడవచ్చు తిరుపతి. బాధితులు బయటకు రావాలి, టెంట్ వేసుకోవాలి, ధర్నా చేయాలి, మన సపోర్ట్ తీసుకోవాలి, మనం వెళ్ళాలి. బట్ మనము వాళ్ళ దాకా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, నిజానికి చెప్తున్నా కదా, 3 ఎంప్లాయీస్ ఉన్నారు, మంచికి 20,000 ఇవ్వాలంటే 60,000. ఈ ఆఫీస్ మెయింటైన్ చేయాలన్నా మీరు ఫోన్లో వీడియోలు చేసినప్పుడు ఎంప్లాయీస్ పెట్టుకోలేదన్న మీరు? నేను ఎప్పుడు ఫోన్లో అంటే ఛానల్ వచ్చిన తర్వాత కెమెరాలే కొన్నాం ఒకటి. ఇప్పుడు చేయవచ్చు కదా మీరు ఫోన్లో. మీకు ఏం తక్కువ ఉందన్న, మీరు ఫోన్లో పెడితే 1,00,000 మంది చూస్తారు. సరే, నేను ఇప్పటికైనా పబ్లిసిటీకి 1,00,000 మంది చూస్తారు. పాయింట్ చెప్పండి అన్న. మైపాల్ అన్న కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎంత తీసుకుంటుంది ప్యాకేజ్? ఎందుకు మాట్లాడతలేదు చెప్పండి. నేను అదే చెప్తున్నా తిరుపతి. ఇప్పుడు నా దగ్గరికి ఎవరన్నా బాధితులు వచ్చారు అనుకో, నేను డెఫినెట్ గా మాట్లాడతా. ఇప్పుడు రైతు రుణమాఫీ అవుతుంది, అది కొంత మంచి విషయమే కదా. సరే, దానిలో లోటుపాట్లు ఉంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి నాకు అడిగితే నేను డెఫినెట్ గా మాట్లాడుతా అంటున్నాను. నేను మాట్లాడనట్లేదు. లేకపోతే మాట్లాడరు ఆ ఇష్యూ పైన. వాళ్ళు చెప్పాలి కదా, చెప్పకుండా ఎట్లా మాట్లాడతావు? చెప్పడం ఏముందన్నా, మీరు మీడియా పర్సన్ లేక పిఎంఆర్ టీవీ ఛానల్ ఈ ఛానల్ ఇప్పుడు నీకు ఎట్లుంటది అంటే, వ్యక్తిగతంగా మనకి ఇబ్బంది ఉన్నప్పుడు మనకు వేరే ఆలోచనలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను నెలగానే రెంట్ ఎట్లా కట్టాలి? 27,000, కరెంట్ బిల్ 5,6,000 వస్తుంది, 33,000 కట్టాలి. నా బ్రెయిన్ వీటి మీద ఉంటది. వీడియోలు చేస్తే రెవెన్యూ కూడా వస్తుంది. రెవెన్యూ వస్తలేదు. నువ్వు కావాలంటే ఐ విల్ గివ్ యూ మై వైట్ స్టూడియో ఇస్తా, చెక్ చేయి. అసలు యూట్యూబ్ ఇన్కమ్ మొత్తం తగ్గిపోయింది. నువ్వు అడుగు, కావాలంటే ఎవరినన్నా అడుగు, యూట్యూబ్ లో ఎవరికైనా ఇన్కమ్ వస్తుందేమో అడుగు. సో నా వల్ల ఎన్ని ఛానల్ క్లోజ్ అవుతున్నాయి. ఇందులో కూడా యూట్యూబ్ ఛానల్లో మెయిన్ గా పెట్టుబడిదారులు వచ్చారు. ఈ పెట్టుబడిదారులు మెయిన్ గా అమెరికా నుంచి ఎక్కువ వచ్చి ఛానళ్లు పెట్టడం, ఇప్పుడు సుమన్ టీవీ లాంటి ఛానళ్లు పెట్టడం, వాళ్ళు ఎక్కడ అంటే మొత్తం అంటే వాళ్ళ దేశాలలో కూడా వాళ్ళకి వ్యాపారాలు ఉండడం. తర్వాత ఇప్పుడు ఇంకా ఛానల్ ఏంటంటే వాళ్ళు మంచి మంచి కెమెరాలు, తర్వాత మంచి స్టాఫ్ ను, టెక్నీషియన్స్ ను, ఏదన్నా కాపీరైట్ ప్రాబ్లం వచ్చినా లేదంటే ఏదైనా థంబ్లైన్ తప్పు పెట్టినా చూసుకునే టెక్నీషియన్స్ ఎక్కువ ఉన్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఏమవుతున్నాయంటే రాజకీయ పార్టీలకు సంబంధించి సపోర్ట్కి వచ్చినాయి. ఇప్పుడు కొన్ని ఛానల్ ఉంటాయి, ఇప్పుడు టీ న్యూస్ ఉంది, వాళ్ళు డైరెక్ట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఫండింగ్ చేస్తాడు. అవును. ఇప్పుడు V6కు కానీ ఆంధ్రజ్యోతికి కానీ కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ ఫండింగ్ చేస్తారు కాబట్టి అసలు వాళ్ళకి అసలు ఆర్థికమైన ఇబ్బందులే ఉండవు. అట్లా యూట్యూబ్ ఛానళ్ళు ఒక్కొక్క రాజకీయ పార్టీకి కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి ఫండింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళు ఒక్కటి కాదు 10 వీడియోలనే వేస్తారు. ఇప్పుడు నువ్వు సొంతంగా TRTV తెలంగాణ పెట్టినావు కదా, ఒక 2 నెలల తర్వాత నాకు చెప్పు. లేదంటే మన సెటిల్మెంట్లో దందాలో చేస్తే అవుతుంది కానీ అది మరి మనతో అయితలేదు. పబ్లిక్ డబ్బులు ఇస్తలే. రాజకీయ పార్టీని అడిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వాళ్ళని అడిగితే కాంగ్రెస్ వాళ్ళని రేపు విమర్శించలేదు, బీజేపీ వాళ్ళని అడిగితే బీజేపీ వాళ్ళని గట్టిగా అడగలేదు. ఇక బీఆర్ఎస్ అంటే అసలు మనకి ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తే మళ్ళీ ఏమంటారు, ఇంత బతుకు మళ్ళీ బీఆర్ఎస్ పోతే ఇప్పుడు 1 కోటి రూపాయలని ఇస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, మనకు పెద్ద లెక్క కాదు. కేటీఆర్ ను జేహో కేటీఆర్ అనాలి, కేటీఆర్ నెక్స్ట్ సీఎం అనాలి, ఫ్యూచర్ సీఎం అని చెప్పాలి, బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడని చెప్పాలి, అప్పటి పరిపాలన బాగుందని చెప్పాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లెక్క నేను మళ్ళీ తిట్టిన వారితోనే గ్రేట్ గ్రేటర్ అనలేం కదా. స్ట్రైట్ పాయింట్ చెప్పండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడానికి రెడీ ఉన్నారు మీరు? చేస్తున్నాం కదా. ఇప్పుడు నీకు విషయం తెలుసా, నేను టీఆర్ఎస్ హయాంలో అన్న నన్ను 2 సార్లు పోలీసులు లిఫ్ట్ చేయలే. ఒకసారి నాగార్జున సాగర్ లోనే కిడ్నాప్ చేసిర్రు, తర్వాత ఏదైనా ఉంటే కేసులు పెట్టిరు, కానీ వీళ్ళు 2 సార్లు లిఫ్ట్ చేసిరు అని చెప్తున్నా కదా. 2 సార్లు లిఫ్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. డైరెక్ట్ ఏసీపీ జగన్ మైపాల్ యూట్యూబర్ ఛానల్ ఈయన చేయబట్టే నిరుద్యోగం ఇంకా ఫోన్లు చేస్తారా రైతులు? ఏమైంది క్వశ్చన్ చేయట్లేదు? గతంలో చేసి స్టార్టింగ్ లో బాగా చేసిర్రు, వాళ్ళకు మధ్యలో మళ్ళీ రైతు బంధు రావడం వల్ల నాకు తగ్గించిర్రు. ఇప్పుడు రైతు రుణమాఫీ అవుతుందేమో, కొంచెం తగ్గించిర్రు. కొద్దిమందికి రైతు రుణమాఫీ ఇప్పుడు రాలేదట. 2018కి ముందు తీసుకున్న వాళ్ళకి కానీ, లేదంటే ఎవరైనా గోల్డ్ తాకట్టు పెట్టిన వాళ్ళు కానీ, ఇంకా కొన్ని రిన్యువల్ చేసిన వాళ్ళు కొన్ని కారణాలతో రావట్లేదు. ఇప్పుడు మనం ఈ ప్రభుత్వాన్ని మీ TRTV తెలంగాణ ద్వారా ప్రశ్నించడం అంటే వాళ్ళు గొంతు కొరుకుతావా చేసి, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, మాకు రాలేదంటున్నారో వాళ్ళు బయటకు రావాలి. రాని వాళ్ళకు కూడా నేను ఈ గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ కూడా కాదు, అదంతా ఐడెంటిఫై చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ పెట్టినట్టున్నారు. అది నిజంగా మాకు ఫోన్ చేస్తున్నారు కొందరు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు టోల్ ఫ్రీ నెంబర్, బీఆర్ఎస్ పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళకి కూడా నడుస్తున్నట్టుంది, మరి ఫోన్ కలుస్తుందో లేదో తెలియదు. కానీ మనం ఏమంటున్నామంటే ఆ సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీకి వీళ్ళు ఎవరైనా రాని వాళ్ళు ఉండి వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టుకునేటట్టు చేసి దాన్ని ఫర్దర్గా వెళ్ళేటట్టు చేసి అందరికి ఇస్తే కూడా బాగుంటది అంటున్నారు. ఎంత పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ పరిపాలన చేసిన
ఆ ప్రభుత్వానికి ఏమైనా డిఫరెన్షియేషన్ కనబడుతుందా? ఉంది, డిఫరెన్స్ ఉంది. అప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండే డబ్బులు వచ్చే శ్రీ చైతన్య నారాయణ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, దీన్ని కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, వీళ్ళు కన్నారావు, ఈ రావులంతా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక అనుమూల ఫ్యామిలీ, అది కల్వకుంట్ల ఫ్యామిలీ, ఇప్పుడు అనుమూల ఫ్యామిలీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఈయన సెంట్రల్గా ఉంటాడు, ఈయన డీసెంట్గా ఉన్నట్టు ఎక్కడ కూడా పోనట్టు చేస్తాడు. ఇక ఈయన తిరుపతి రెడ్డి హైదరాబాద్ అంతా చూడాలి, కొండల రెడ్డి అవుట్ ఆఫ్ హైదరాబాద్ చూడాలి, కృష్ణారెడ్డి అనుకుంటే వాళ్ళ తమ్ముడు కొడంగల్ సైడ్ అటు మహబూబ్ నగర్ సైడ్ చూడాలి, జగదీశ్వర్ రెడ్డి అని ఉంటాడు, ఆయన అమెరికాలో ఉంటాడు, అమెరికాలో ఉండే ఇన్వెస్టర్లతో కాంటాక్ట్ చేయాలి. ఇప్పుడు ఆ డబ్బంతా తీసుకొని ఇప్పుడు అప్పుడు ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీ రావుల కుటుంబం, ఇప్పుడేమో రెడ్లు. ఇప్పుడు ఇక జగదీశ్వర్ రెడ్డి తడికి ఆయన అమెరికాలో తిరిగి రావడానికి పోయిండు. నాకు తెలిసి జగదీశ్వర్ రెడ్డితోనే ఆ బయో కంపెనీ, ఆ సంస్థ, ఈ సంస్థ అని చెప్పేసి వీళ్ళే ఇన్వెస్టర్లు ఉంటారు. నాకు తెలిసి అమెరికాలో ఎవరైనా బ్లాక్ మనీ సంపాదించే వాళ్ళు కూడా దాన్ని వైట్ మనీ చేసుకోవడానికి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ దీంట్లో షేర్ చేసుకున్నప్పుడు కేటీఆర్ కూడా ఇట్లా అమెరికాకు పోయి వస్తుండే సూటు బూట్ వేసుకుని వీడికి తెలిసిన ఫ్రెండ్ గానికి వానికి వీనికి చెప్పి మీరు ఇట్లా పెట్టండి రా, నేను గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టాం, ఆ ల్యాండ్ తక్కువ ధరకు ఇచ్చేస్తా, మనం షేర్ చేసుకుందామని ఆ కేటీఆర్ చేసేది సేమ్ ఫార్ములా, ఇంకేం తేడా లేదు, డిఫరెన్షియేషన్. కాకపోతే అప్పుడు రావులు, ఇప్పుడు రెడ్లు. అప్పుడు కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, అన్నలు, వీళ్ళది నడుస్తుంది. ఇలాంటేమో పొంగులేట్ అన్నది ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నది ఒకవైపు, ఇటు కోమటిరెడ్డి అన్నది ఒకవైపు, ఇక రేవంత్ రెడ్డి మెయిన్ కనుకో ఎవరి ఫార్ములా వాళ్ళది ఇది నడుస్తుంది అంతే. ఓకే, సో నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూలో కూడా సేమ్ అదే ఉంది కానీ గతంలో ఎట్లయితే రోడ్ల మీదకి వచ్చారో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్ల మీదకి వచ్చారు. సో నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు, దానిపైన మనం క్వశ్చన్ చేయాల్సిందే కదా, ఇస్తా అని చెప్పి ఇవ్వాల్సిందే కదా, ఇవ్వకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా చేద్దాం. నిరుద్యోగుల నుంచి ఏమంటారు మూమెంటం వస్తే మనం డెఫినెట్ గా నిరుద్యోగుల ఉద్యమానికి మనం మద్దతు ఇవ్వాలి. కానీ వాళ్ళే రాకపోతే మనం బలవంతంగా ఎంత చేసినా వేస్ట్ గా. తిరుపతి నన్ను అరెస్ట్ చేసినప్పుడు మనం ఎవరి కోసం అయితే కొట్లాడుతున్నాం వాళ్ళు బయటకు వచ్చి అన్నని అరెస్ట్ని ఖండిస్తున్నాం అని చెప్తే మనకి ఇంకా చేయాలని జోష్ ఉంటది. ఆ లైబ్రరీకి అతుక్కపోయి ఆ కుర్చీకి అతుక్కపోయి ఫెవికోల్ పెట్టుకున్నట్టు అరెస్ట్ చేసిరంటే అయ్యో పాపం అని చెప్పి నీకు చదువుకుంటే సింపతి కాదు, సపోర్ట్ కావాలి. ఒక సింపతి సరిపోదు. సరే సింపతి ఇచ్చేటోళ్ళు సింపతి ఇచ్చిన ఒక 1% అన్న సపోర్ట్ చేయాలి కదా. అవును, ఖచ్చితంగా వాళ్ళు నిరుద్యోగులు అందరు అనుకుంటే 4,000 వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. జాబ్ గట్టిగా పోరాటం చేయాలంటారు, గట్టిగా చేయాలి. వాళ్ళు చేస్తే మనందరం మద్దతు ఇస్తాం. మనం రెచ్చగొట్టద్దు, వాళ్ళు మనకే అడగాలి. మనం ఎట్లా రెచ్చగొడతాం? ఎవరు బాగా కడుపున వచ్చినోడు అరవాలి కదా. సో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు. దాదాపు ఇంకో 15-16 మంది పోతే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. సో కేసీఆర్ ఎట్లయితే మన్ను తిన్నాడో రేవంత్ రెడ్డి సార్ కూడా అట్లనే కొంత కనబడుతున్నదేమో అనే చర్చ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వినబడుతున్నది. సో సేమ్ కదన్నా, అప్పుడు 12 మందిని కొన్నాడు, సేమ్ ఇదే నడుస్తుంది కదా. సో ఇంకో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ నుండి ప్రెషర్ వస్తూ ఉంది ప్రభుత్వానికి అనే చర్చ వినబడుతుంది హైకమాండ్ నుండి. వాళ్ళతో రాజీనామా అన్న చేపియండి, బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. ఎందుకంటే అనర్హత వేటు గురించి వీళ్ళేదో నోటీస్ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు కనుక ఇది చెల్లదు అని చెప్తే వచ్చినట్టు డిస్క్వాలిఫై అయిపోతారు. సో వేరే దేశంలో కూడా అది జరిగినట్టున్నది, ఇక్కడ జరిగినట్టున్నది సేమ్ ఇది. సో తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండొచ్చా? డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే నిజంగానే ఎవడైతే పార్టీకి అసలు ఎట్లెట్లే ఇస్తారు అబ్బా, ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీ తరఫున పోవడం అనేది అది క్రైమ్, అది నేరం. ఇప్పుడు జనరల్ గా మనం సైడ్ గా వెళ్తేనే స్టూడెంట్స్ ను లేదంటే యువకులు రాంగ్ రూట్ లో లెఫ్ట్ లో పోవాల్సిన రైట్ లో పోతే అరే రాంగ్ రూట్ లో పోతున్నాం అని తిడతారు. ఇద్దరు పోవాల్సిన దగ్గర 3 పోతే తిడతారు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తాం. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు జంప్ అయితే ఫైన్ వేస్తాం. మరి ఈ లుచ్చాగాళ్ళు ఒక పార్టీలో గెలిచి, ఒక పార్టీ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఒక 2 లక్షల మంది ఎక్కడెక్కడో ఉన్నోడు వచ్చి లైన్ లో నిలబడి 1 గంట 2 గంటలు 3 గంటలు నిలబడి పలానా పార్టీ నచ్చిందని ఆ పార్టీకి ఓటేసిన తర్వాత నువ్వు సింపుల్ గా వేరే పార్టీ కండవ కప్పుకున్నావంటే వీళ్ళు ఇంతమంది డబ్బులు, ఒకడు బెంగళూరు నుంచి వస్తాడు, ఒకడు ఢిల్లీ నుంచి వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఎలక్షన్లు జరిగితే పవన్ కళ్యాణ్ కోసం అమెరికా నుంచి కూడా వచ్చిర్రు, లండన్ నుంచి వచ్చిర్రు. మరి వాళ్ళు అంత నమ్మకంతో వచ్చినప్పుడు ఆ పార్టీలు ఉండాలి కదా. అవును, లక్కీగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అధికారంలోకి వచ్చింది, వాళ్ళందరూ ఉన్నారు ఉంది కాబట్టి ఓకే.
నేను అదే అంటున్నా, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఖర్చు పెట్టుకుంటారు, ఆ రోజు పనికి పోయేటోళ్ళు ఉంటారు, ఆ పని మానేసుకొని ఆ రోజంతా అక్కడ ఉండి ఓటేస్తారు. అలా ఏం పాయింట్ రేజ్ చేస్తారంటే గతంలో మీరు 12 మందిని కొన్నారు కదా అంటే మరి వాళ్ళు కంప్లీట్ సిఎల్పిని విలీనం చేసుకున్నారు. 12 మందిని కొనడం అంటే 11 మంది, ప్రతిపక్షం కూడా కాదు. సో వీళ్ళ పాయింట్ ఏంది, దాదాపు 7గురిని తీసుకున్నారు, మాకు ప్రతిపక్షం ఉన్నది, ఎందుకు తీసుకున్నారు, మా దాంట్లో గెలిచి వాళ్ళకి వేరు కదా, మాకు ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ అయితే వీళ్ళ దాంట్లో ఉన్నది కాబట్టి అనర్హత పెట్టేస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండొచ్చు, మళ్ళా మీరు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన మీరు గెలవండి, మేము వేరే అభ్యర్థులను పెట్టుకుంటామని కేసీఆర్ చెప్తున్నాడు. సో ఇదే పాయింట్ కేసీఆర్ తెరపైకి తీసుకొస్తున్నాడు. సో మ్యాక్స్ ఉప ఎన్నికలు ఉండే అవకాశం ఒక 70% ఉండొచ్చా? సుప్రీంకోర్టు చేతులు ఉంది, బంతి సుప్రీంకోర్టు చేతులు ఉంది, కరెక్ట్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తే పోతాయి. వీళ్ళు ఎట్లాగూ నాకు తెలిసి విలీనం కాదు, కేసీఆర్ ఎత్తుకు పై ఎత్తేసిండు, వాళ్ళని గట్టిగా దొరకబట్టుకున్నట్టున్నాడు. ఇప్పుడు దాన నాగేందర్ మొన్న అన్నాడు వాళ్ళు 3-4 మిగులుతారు, మిగతా వాళ్ళు అందరు వస్తారు అన్నారు, అది 2-3 రోజులలోనే అవుతుంది అన్నాడు. సో రేవంత్ రెడ్డి చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అని చెప్పినాక ఇన్ని రోజులు అవుతున్నా ఎవడు వస్తలేడు. ఇక ఇప్పుడు మన సబితాయింద్రతో గొడవైంది, సుధీర్ రెడ్డితో కూడా గొడవైంది, మరి వీళ్ళందరూ వచ్చేటోళ్లే ఉండే, మరి ఏదో కారణంతో ఆగిపోయింది. వాళ్ళకు కూడా భయం ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ అనర్హత చేస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, కొండ 4 మంది వేస్తే ఉన్న 4 పోతుంది అన్నట్టు భయభ్రాంతులు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డట్టు. సో ఇప్పుడు కేసీఆర్ భారతీయ జనతా పార్టీలో విలీనమైదమనే ఆలోచనలో ఉన్నట్టుగా సో బడా వ్యక్తులు మాట్లాడారు, పెద్ద ఛానల్లో కూడా వచ్చింది, అంటే ఈ సోషల్ మీడియాలో పెద్ద ఛానల్ ఒక పెద్ద జర్నలిస్ట్ చెప్పిండు. సో అది ఎంతవరకు యాక్సెప్ట్ చేయవచ్చు? నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. చర్చలు జరిగి ఉంటాయి కానీ కేసీఆర్ అంత సింపుల్ గా చేస్తాడని మేము కూడా అనుకోవట్లేదు. కానీ కేసీఆర్ ఏంటంటే అందిత జుట్టు లేకపోతే కాళ్ళు, కేసీఆర్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ రవిప్రకాష్ చెప్పడమే మనకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున సోర్స్ ఉన్నది, పెద్ద మొత్తంలో సోర్స్ ఉంటది, నెట్వర్క్ కూడా ఉంటది. బట్ వీళ్ళు రవిప్రకాష్ కొంచెం తెలుసుకుంటే TV9 ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఆయన తీసుకుపోయి అటు అవతల పడేసింది కేసీఆర్ ఫ్యామిలీ. తర్వాత మోజో టీవీలో ఉన్నప్పుడు మోజో టీవీలో లాక్కొని నన్ను జైలుకు పంపించేసినారు, ఆయన నానా నరకం చూపించారు. నాకు తెలిసి ఆయన కొంత రివెంజ్ ఉంటదచ్చు, రివెంజ్ ఉన్నట్టుండి ప్లస్ మళ్ళీ రగన్న బయటకు వచ్చినప్పుడు కూడా కేటీఆర్ తో మాట్లాడిచ్చిన రగన్నే అప్పుడు కలిసి ఫ్రెండ్షిప్, ఇప్పుడు మళ్ళీ కొట్లాట, అంటే గవర్నమెంట్ ఎట్టుంటే అట్లుంటారేమో కొంతమంది అన్నట్టుగా ఎలక్షన్ టైంలో మళ్ళా బీఆర్ఎస్ వస్తుందని భయంతో కొంతకాలం కేటీఆర్ తోని అంటగాగినట్టున్నాడు. ఇక మళ్ళీ ఎట్లా బీఆర్ఎస్ ఓడిపోయింది కదా, ఇక అదుని కోసం చూసినాడు, కరెక్ట్ టైంకు దొరికింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లాగూ చంద్రబాబు నాయుడు సంబంధించిన శిష్యుడని నేను ఆయననే చెప్పాను. కానీ ఒక విషయంలో రవిప్రకాష్ సక్సెస్ అయిందన్న, అదేంటంటే ఆంధ్రాలో తను వేసినటువంటి అంచనా జగన్ భారీగా ఓడిపోతా ఉన్నాడు, 10 నుండి 9 సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడిండు. సేమ్ జరిగింది. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అయితే పోటీ చేసినా అన్ని సీట్లు గెలుస్తాడని చెప్పిండు, సేమ్ జరిగింది. సో ఇక్కడ కొంత సక్సెస్ అయినట్టే కదా రవిప్రకాష్, అంటే ఆ అంచనా ప్రకారం ఇక్కడ ఈ అంచనాలు కూడా ఎంతో కొంత నిజం ఉండొచ్చు కదా. అవును, ఇప్పుడు రవిప్రకాష్ నిజంగా నువ్వు చెప్పినట్టు ఏపీలో సక్సెస్ అయింది, ఆయన తెలంగాణలో పార్లమెంట్ లో కూడా చెప్పిండు. ఆయన చెప్పినట్టు దాదాపు 1-2 తప్ప మిగతా అన్ని సెట్ అయినాయి. ఇది కూడా ఉండొచ్చు, సోర్స్ ఉండొచ్చు, కానీ కొంచెం ఉంటే కొంత ఎలివేట్ చేసి చెప్పిండేమో నా డౌట్. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రవిప్రకాష్, తర్వాత రేవంత్ రెడ్డి రాధాకృష్ణ. సో ఇంకో పాయింట్ కూడా నిన్న మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన ఇష్యూ కూడా తెరపైకి తీసుకొచ్చి దారుణమైనటువంటి పదజాలాలు మాట్లాడిండు. ఇలాంటి పందికొక్కులను నమ్మకూడదు, ఇలాంటి దారుణమైన మృగాలను నమ్మకూడదు. అంటే ఎందుకు, అంటే ఒక వ్యక్తిని మరీ అంత డెప్త్ గా దేనికి పోయి ఉండొచ్చు, అంటే రేవంత్ రెడ్డిని ఎంతో కొంత మెప్పు పొందడానికి ఇట్లా ఉండొచ్చు కదా జనరల్ గా. మెగా కృష్ణారెడ్డి ఈ ప్రాజెక్టులు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టులు అవి ఉన్నాయి కదా. సో ఈ ప్రాజెక్టులు మొత్తం మెగా కృష్ణారెడ్డి మెగా కాంట్రాక్టర్ కట్టినాడు. కాంట్రాక్టర్ అనే ఈ పందికొక్కులను నమ్మొద్దు, కొంతమంది అవినీతి పరులని అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు రవిప్రకాష్ చేసిండా. అవును, సంచలనంగా ఉంది కదా ఈ విషయం నిజంగా. ఎందుకంటే మొన్నటిదాకా వీళ్ళంతా ఒకటే అనే భావనలో ఇప్పుడు సడన్ గా చెప్పేసరికి రవిప్రకాష్ ఇట్లా మాట్లాడడం ఏంది అనే ఒక ఆలోచనలో పడ్డారు పబ్లిక్ పడ్డారు. బట్ ఏమంటుందంటే రవిప్రకాష్ అయితే కొంతవరకు రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. తర్వాత రాధాకృష్ణతో అంటే మన ఖమ్మ మీటింగ్ కూడా పోయిండు. ఎందుకు చెప్తున్నట్టు రవిప్రకాష్ నాకు తెలిసి ఖమ్మ అనుకుంటున్నా, రాధాకృష్ణ ఖమ్మ, రేవంత్ రెడ్డి. ఇప్పుడు కమ్మనైన రెడ్ల పరిపాలన, కమ్మటి రెడ్ల పాలన నడుస్తుంది. అంటే ఇంట్లో పాపం పేద కమ్మలకు న్యాయం జరగదు, పేద రెడ్లకు జరగదు. కమ్మలున్న బడాబాబులకు రెడ్లలున్న బడాబాబులు అంతా కలిసి చేస్తుర్రేమో ఈ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది. అంటే ఈ ముస్లింల ఓట్ బ్యాంకింగ్ ఉంటది కదా, ముస్లింలది క్రిస్టియన్లది అంతా కాంగ్రెస్ కు ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు నెక్స్ట్ వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే బీజేపీని ఎవరు నమ్మరు? ఫస్ట్
నమ్మరు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ కు పాలు పోసినట్టే, ఎందుకంటే ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ కే పడతాయి కదా. వీళ్ళకున్న ఫేవర్ ఓట్లు కూడా ఇటు వచ్చే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఏమైంది, బీఆర్ఎస్ బీజేపీ కొంత ఫేవర్ గా ఉంటున్నాయి అనే ఒక అదంతో ఇప్పుడు కాంగ్రెస్ కు డైరెక్ట్ 8 సీట్లు ఇచ్చే దగ్గర కాంగ్రెస్ కి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చే దగ్గర బీజేపీకి ఇచ్చారు. బీఆర్ఎస్ బకరాయింది, వాళ్ళకి ఒక్క సీట్ వాళ్ళ జీరో కదా, వాళ్ళకి స్టాండ్ లేదు. రేపు కలిసిపోయిందంటే కొన్ని సీట్లలో బీజేపీ ఫేవర్ కావచ్చు, మిగతా సీట్లలో కాంగ్రెస్ ఫేవర్ అవుతుంది. కానీ ఓవరాల్ గా ముస్లిం పాపులేషన్ ఉన్న దగ్గర కాంగ్రెస్ కి ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మొత్తానికి బీఆర్ఎస్ లేకుండా చేయాలనేది ఉంది. ఎవరికి, రవిప్రకాష్ కూడా ఉంది, రేవంత్ రెడ్డికి కూడా ఉంది, బీజేపీకి కూడా ఉంది. నిజానికి వీళ్ళు చేసిన పాపాలకు వీళ్ళు అనుభవించాల్సిందే. వీళ్ళకి ఇంకా అసలు ఎంత శిక్ష వేసినా తక్కువనబ్బా. నిజానికి ఈ పాటికి వీళ్ళ ఫ్యామిలీ అంతా జైల్లో ఉండాలి. కేసీఆర్, నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఫోన్ ట్యాపింగ్ బయట పడ్డది, కాళేశ్వరం స్కాము, లిక్కర్ స్కాము, తర్వాత మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తెరపైకి వచ్చింది. 100 కోట్లు పెట్టి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఓ డ్రామా ప్లే చేసిన అని చెప్పారు. తర్వాత ఉప ఎన్నికలలో ఫోన్ ట్యాపింగ్ చేసి గెలిచినామని చెప్పారు. తర్వాత ధరణి వెబ్సైట్ మీద కూడా స్కామ్ చేశారని చెప్పారు. భూముల స్కాము, ఓఆర్ఆర్ రింగ్ రోడ్ల స్కాము, పెద్ద ఎత్తున స్కామ్ చేశారు వీళ్ళంతా. ఎందుకన్నా 1% కూడా వీళ్ళని లోపల పెట్టే ఆలోచన ఎందుకు వస్తలేదంటారు రేవంత్ రెడ్డి సార్? ఇంకా ఎంక్వైరీ నడుస్తా ఉందంటారు. ఇంకోటి నీకు చెప్తే షాక్ అవుతుంది. నేరెళ్ల సంఘటన ఉంది అక్కడ, హరీష్ అని, కోల హరీష్, ఇంకా మిగతా వాళ్ళను 3rd డిగ్రీ కొట్టిన విషయం ఉంది. ఈ రేవంత్ రెడ్డి భారీ డైలాగ్ సిరిసిల్ల వెళ్ళినప్పుడు కానీ మన అసెంబ్లీలో కానీ, నేరెళ్ల బాధితులను ఇంట్లో కొట్టిరు అధ్యక్ష, వదిలిపెట్ట సంసారం వనికి రాకుండా చేసిరు, మీరా కుమారి స్పీకర్, మాజీ స్పీకర్ ఎయిర్పోర్ట్ కి వస్తామని ఆపిర్రు, ఇట్లా చేసిరు అట్లా చేసినాను. కనీసం అప్పటి ఎస్ఐని గాని ఎస్పీని గాని వీళ్ళు ఏం చేసిందే లేదు. వీళ్ళకి ఇంకా ప్రమోషన్లు ఇచ్చారు. దొంగ కాదంటే ఇప్పుడు కేటీఆర్ కూడా ఇరుక్కునేటోడు. ఎందుకో మరి రాజకీయ నాయకులు అరెస్టుల విషయాలకు వచ్చేసరికి మరి ఎందుకు అవుతుర్రా, కొన్ని ఆర్థిక లావాదేవీలు వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏమైనా రాజీ చేస్తున్నా అనేది కూడా పబ్లిక్ లో ఉన్నటువంటి చర్చ ఉంది. నాకు తెలిసి కూడా చాలా మంది ఏమంటారంటే వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి కొంత సెటిల్మెంట్లు చేసుకుంటారు. రాజకీయం చేద్దాం, ఆర్థిక సెటిల్మెంట్ చేద్దాం. అసలు నేను అమెరికాకు పోయిండే పెట్టుబడుల కోసం. అమెరికాకు పోయే బదులు ఈ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, హిమాంశు రావు, సంతోష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు, వినోద్ రావు, వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే ఇవే 50,000 కోట్లు 1,00,000 కోట్లు వస్తాయి. ఈ బాల్కా సుమన్ అనేటోడు కూడా విపరీతంగా చెన్నూరులో ఇసుక దోపిడీ చేసిండు అన్నది. గాదర్ కిషోర్ మీద ఉంది, ముత్తిరెడ్డి మీద ఉంది, దాదాపు 100-200 కోట్లు బయటపడతాయి, సింపుల్ గా వస్తాయి. నేనేంటంటే పెట్టుబడుల కోసం న్యూయార్క్, డల్లాసు, కల్లాసు ఇవన్నీ పోయే బదులు మేడ్చేలు, చెన్నూరు, ఇక్కడ దాకా విమానంలో పోవడం అవసరం లేదు, ఇక్కడ కార్లో తిరుగుతూ అయిపోతుంది. మేడ్చేలు ఉంది కదా, మేడ్చేల్లో మల్లారెడ్డిని కొడితే 100 కోట్లు కాదు 1000 కోట్లు అయినా వస్తాయి. అవును, చేస్తామని చెప్పిండు కూడా. బకారుసుడు వాడు చెరువులను చెరబట్టిండు. వాడు జోలికి వస్తే చాలా మంది కమిడియన్ అనుకుంటారు కానీ పెద్ద క్రిమినల్ ప్లస్ కమిడియన్. ఆయన ఏం చేస్తారంట మల్లారెడ్డి, ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా మాట్లాడుకున్నప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన మల్లారెడ్డి ప్రెస్ మీట్ ఉన్నప్పుడు, సార్ మీరు ఒక ఆడ కబ్జా పెట్టారు, నేనా అని మనం ఏమనుకుంటా, చాలా క్రిమినల్ అట. అసలు ఎంత పెద్ద క్రిమినల్ అంటే నీకు జెమినీ సినిమాలో నిజంగా వాళ్ళ కోడలు కూడా సేమ్ కాపీ జిరాక్స్ ట్రైనింగ్ ఇచ్చేసిండి. ఇక నేను రేపు 72 ఏళ్ళు ఉంటాయి, ఇంకో 10 ఏళ్ళ తర్వాత చచ్చిపోయినా ఇట్లా నడిపియాలని చెప్పేసి అంత ట్రైన్ చేసిండు. స్ట్రాంగ్ ఉంది జనరేషన్. మీడియా వాళ్ళతో కూడా నాన్న బాబు అంటుంది మీడియా వాళ్ళ జరుగుతుంది. టిస్టియకు చెప్పేదాకా వీళ్ళు అదే చెప్తున్నా. ఓ ఇట్లా సేమ్ మల్లారెడ్డి జుట్లకెళ్ళి వెళ్ళినట్టే మాటలు. కానీ నిజంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఎంతో కొంత ఒక 50-60% మంచి వాళ్ళు ఉన్నారు. భద్రారెడ్డి కొంత పర్లేదన్న, ఎందుకంటే మంచోడే కావచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ తండ్రినైనా ఇప్పుడు వాళ్ళ కోడళ్ళైనా కంట్రోల్లో పెట్టాలబ్బా. అసలు ఎట్లా తయారంటే ఇప్పుడు వాళ్ళకి లెక్కలేనంత డబ్బు ఉంది తిరుపతి. ఇంకా న్యూ క్రైమ్స్ చేయడం అవసరమా? ఆల్రెడీ పాత క్రైమ్లు ఎన్నో చేసిర్రు. విద్యార్థులు ఫర్నిచర్ తగలబెడుతున్నా, చెరువులో కడితే మేలారెడ్డి కాలేజ్ కూల్ చేసిరు, 10 ఎకరాల చెరువులు కట్టిరు. వాళ్ళ అల్లుని చెరువులో కడితే వాళ్ళకు ఇప్పుడు రోగాలు వస్తే వాళ్ళు ఇంటికి పంపించారు. అప్పుడు 10-15 రోజులు. అవును, కీసరాలో ఇంతకుముందు ఎంఆర్ఓ ఉండే, ఆయన పేరు గుర్తొస్తలే, ఆయన జైల్లోనే ఉరేసుకొని చచ్చిపోయింది అనేది ఒకటి చెప్పారు. అది నిజం, మొల్లారంతో. అందులో మల్లారెడ్డి హస్తం ఉంది అంటారు, మల్లారెడ్డి చంపించిండు అంటారు. ఇవన్నీ తీస్తే లెక్కలేని డబ్బులు తెలుసా. ఇప్పుడు ఏసీబీ కేసులో ఇప్పుడు నిజామాబాద్ లో ఒక మున్సిపల్ శాఖలో సూపరింటెండెంట్ వీళ్ళే చెప్తారు, నేను కాదు, ఒక 5-6 కోట్ల డబ్బులు వెళ్ళినాయి, ఇంత నగదు వెళ్ళింది, ఇంకా ఉన్నాయి అంటారు. అవినీతి పరుల దగ్గర డబ్బులు కరెక్ట్ తీసినా 1,00,000 కోట్లు వస్తాయి అబ్బా ఈజీగా. అవినీతి పరుల దగ్గర 1,00,000 కోట్లు వస్తాయి. 6 గ్యారెంటీలు అయిపోతుండే ఇప్పటిదాకా. ఇప్పుడు అయిపోతాయి. ఇటు కేసీఆర్ ఫ్యామిలీ మీద చేస్తే 1,00,000 కోట్లు వస్తాయి. అవును,
ఎమ్మెల్యేల మీద చేస్తే 1 లక్ష కోట్లు వస్తాయి. ఇంత డబ్బు ఇక్కడ పెట్టుకొని శ్రీధర్ బాబుని పట్టుకొని మళ్ళీ ఇంకోటి ఏంటంటే దందాలు చేసినోనే మళ్ళీ ఇలా తీసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వీళ్ళు ఎంక్వైరీ చేయాలని గూడెం మైపాల్ రెడ్డి పైన చేయాలి కదా. పెద్ద భూబకాసురుడు అంటారు. గూడెం మైపాల్ రెడ్డి పైన ఇప్పుడు చేయరు. ఎందుకు చేయరంటే ఆయన కాంగ్రెస్ మావన్ పైన మేము చేసుకుంటాం, వాషింగ్ పౌడర్ నిర్మా మావన్ మీద మేము చేసుకుంటామా అనే కాడికి వస్తుంది కదా. 1000 కోట్లు సంపాదించిండేట పెద్ద భూబకాసురుడు అంటే అసలు ఎక్కలేనంత డబ్బు ఉందట మైపాల్ రెడ్డి దగ్గర. పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకుల్ని కూడా అన్నాడు కడియం శ్రీహరి వేణు 6 నెలల కాంగ్రెస్ కూలిపోతుంది అన్నాడు. సీన్ కడిగితే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవడు గట్టిగా అంటే మనం తీసుకుంటున్నాడు. ఇంత ఘోరమైన ఏంటంటే రాజకీయాలలో మార్పులు రావాలి, యువత కూడా మనలాంటి వాళ్ళు రావాలి. ఈ పార్టీ ఫిరాయింపుల దాని మీద ఇది స్పీకర్ కో కోర్టుకో కాకుండా ఎన్నికల కమిషన్ కి రైట్స్ ఇచ్చేటట్టు మనం చేసి అసలు 2/3 కూడా విలీనం ఎందుకు చేయాలి? తిరుపతి నువ్వు వేరే పార్టీలో గెలిచిన ఈ పార్టీలో 2/3 కూడా ఎందుకు విలీనం చేయాలి? దీని మీద సవరణ చేసుకోవాలి కదా. అసలు ఒక పార్టీడు ఇంకో పార్టీడికి పోకుండానే కఠినమైన చట్టం తీసుకొని రావాలి. ఈ అవినీతి పరులు కూడా ఎవడన్నా అవినీతి చేస్తే వాడికి జీవితాంతం జైల్లో పెట్టే శిక్షలు రావాలబ్బా. అది అడ్డగోలుగా. ఇంకో పాయింట్ చెప్పండి అన్న, 2014 నుండి తెలంగాణ ఏర్పడిన నాటికి ఇప్పటిదాకా స్టిల్ నౌ ఈ రోజు దాకా రాజకీయాలను చాలా దగ్గర నుండి చూస్తారు కదా మీరు. భవిష్యత్తులో ఇప్పుడు కాకుండా 1 సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాతనో కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు కవితను మినహాయిస్తే ఎవరైనా జైలు పోయే అవకాశం ఉండొచ్చా? నాకైతే కొంత కష్టమే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒకటి కేసీఆర్ ఫ్యామిలీ నిజంగా వాళ్ళు అనుకుంటే ఎప్పుడో తీసుకుపోతుంది. ఇంకోటి కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర ఏముంటదంటే అంత జుట్టు లేకపోతే కాళ్ళన్న కదా. మరి అలా మెడ దాకా వచ్చింది, పీకాల దాకా వచ్చిందంటే నరేంద్ర మోడీ కాళ్ళైనా మొక్కుతారు, రేవంత్ రెడ్డి కాళ్ళైనా మొక్కుతారు. వాళ్ళు ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి, ఆస్తులు ఇంత కావాలంటే ఇంత ఇస్తాం, ఆ టైప్ వాళ్ళు. కానీ నిజంగా పెద్ద క్రిమినల్స్ అబ్బా. నీకు ఇంకోటి చెప్పన్నా, మన జైలుకు పంపిన వాడు ఏమంటారు తెలుసా? వాళ్ళ మెంటాలిటీ చెప్తున్నా. నేను మీకోసం కొట్లాడితే, ఆటో డ్రైవర్ల కోసం కొట్లాడితే, రైతుల కోసం కొట్లాడితే, నిరుద్యోగుల కోసం కొట్లాడితే మమ్మల్ని జైల్లో పెట్టిరని దాని సెంటిమెంట్ పండించేది. కేటీఆర్ చెప్తున్నాడు, మీరు విన్నారో లేదో, జైలు పోయి బయటకు వచ్చిన పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అయిపోయింది, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కవిత కూడా జైలుకి వచ్చి ముఖ్యమంత్రి అయితే మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇంత క్రిమినల్ తయారయ్యారు అబ్బా, ఏం చేస్తాను చెప్పు. సో కవితకు సంబంధించిన టాపిక్ మాట్లాడితే వారం రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ వినబడుతున్నది. రావచ్చా బయటికి వారం రోజులు? మరి కేటీఆర్ ఎన్నడూ చెప్పండి, ఇప్పుడు చెప్తుందంటే ఏదో లింక్ రవిప్రకాష్ చెప్పినట్టు ఏమన్నా జరిగిందా? మొత్తాలు కట్టి లేదా ఉపాయం అయితే కట్టిరబ్బా. ఉపాయం కట్టి నిజంగా మనిషి అయితే కేటీఆర్ ఇప్పుడు ఈటల రాజేందర్ ఏదో తప్పు చేసిండని చెప్పి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి దమ్ముంటే ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయన్నారు. ఈటల రాజేందర్ విషయంలో అట్లా చేసినప్పుడు మరి కవిత లిక్కర్ స్కామ్ లో సొంత బిడ్డ ఈవెన్ ఎమ్మెల్సీగా తీసే రాజీనామా చేయమనాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తప్పు చేస్తే నా కొడుకునైనా కూతురునైనా క్షమిస్తాడు. ఎంతో కొంత తప్పు లేకపోతే ఇన్ని రోజులు జైల్లో ఉంటే ఊకుంటే రకమా కేసీఆర్? ఎంతో రెచ్చగొట్టి అసలు ఒక్కడన్నా బయటకు వస్తుండా కవిత కోసం? దాదాపు 4 నెలల 25 రోజు ఈ రోజు ఇప్పటిదాకా తిహార్ జైలుకు తెలంగాణ నుంచి పోయిన ఒక్క మహిళ లేదట. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ రాసి పెట్టుకోగా. తెలంగాణ ఉన్నన్ని రోజులు మొట్టమొదటిసారిగా తిహార్ జైలుకు తెలంగాణ నుంచి పోయిన మహిళ ఎవరంటే కవిత. అది పెద్ద జైలుకు వల్ల ఇప్పటిదాకా ఎవరు పోలే. ఆమె పెద్ద క్రిమినల్ అట అబ్బా, నేను తెలుసుకున్నా, మనీ మైండెడ్ అట. ఆమెకి 20 లక్షల వాచ్ వచ్చింది తిరుపతి. 42 లక్షల రూపాయలు వాచ్. నీ వాచ్ ఎంత? ఎంత 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఎవరన్నా నువ్వు నీకు తెలిసిన వాళ్ళు ఆమె చెప్పింది 20 లక్షల కన్నా యాక్చువల్ ఒరిజినల్ వాల్యూ ఇంకెక్కువ అన్నట్టు 42 లక్షలు ఉండొచ్చు, 1 కోటి రూపాయలు కూడా ఉండొచ్చు. ఆమె కట్టుకున్న చీరకే దాదాపు 30,000 40,000 ఉంటుంది అట. పెట్టుకుందా ఈ రోజు కట్టుకున్న చీర రేపు కట్టుకోదా? ఈ రోజు పెట్టుకున్న వాచ్ మళ్ళీ రేపు పెట్టుకోదట. మ్యాచింగ్ ఉండాలి చీరకు వాచ్కు ఉండాలి. నీకు నందినగర్ లో ఉన్న ఇల్లు 2000 గజాలలో ఉంటది. ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షల వర్త్ ఉంటది ఒక గజం. 2000 గజాల కంటే 200 కోట్లు. అంటే ఒక టైంలో చెప్పులు గతి లేవు, ఉండడానికి రెంట్ కిరాయి కొంప. ఇది కిరాయి కొంప. అదే కుదువ పెట్టుకొని తీసుకొని బతుకుతున్నాము. ఇది ఉన్నది రెంట్. జాగృతిలో పైసలు లేవు, డబ్బులు లేవు, మేము చాలా పేదోళ్ళం అని చెప్పిన తల్లికి అక్కకు 200 కోట్ల విలువైన భూమి, ఇల్లు జాగా. నేను చెప్పేది మళ్ళీ ఇల్లు కట్టిన విధానం అట. ఇటలీలో కూడా చిన్నగా ఫామ్ హౌస్ ఉంటుంది. ఇటలీ నుంచి ఫర్నిచర్, తర్వాత ఇంకో అమెరికా నుంచి ఇంకో ఐటమ్, న్యూయార్క్ నుంచి ఇంకొక ఐటమ్, ఆస్ట్రేలియా నుంచి ఇంకొక ఐటమ్. మొత్తం బాలకృష్ణ సినిమాలలో ఇట్లా చివరికి జగన్మోహన్ రెడ్డి ఏదో సాధించినట్టు ఇట్లా వీర వనిత ఇట్లా పోతుంది.
నమస్తే మళ్ళీ వస్తున్నా అన్నట్టు. ఏమన్నా ఒలింపిక్స్ లో గెలుచుకొచ్చిందా? రన్నింగ్ చేసి చేసి అలసిపోయి కప్పు గెలిచిందా? పరుగులో రాని పీటీ ఉష అనుకుంటుందా? ఏమన్నా పరుగుల ఒలింపిక్ 11 కిలోలు తగ్గింది బీపీ వల్ల. 11 కిలోలు తగ్గిందంటే ఇప్పుడు మనకు అమర నిరాహార దీక్ష చేసి తగ్గిందా? లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి మహిళల గాజులు వలిగే దందా. ఆమె ఒకసారి ఏమన్నదంటే ఒక ఇంటర్వ్యూలో, నువ్వు ఒకవేళ సీఎం అయితే ఏం చేస్తావు అని అడుగుతే ఏం చెప్పిందంటే, లిక్కర్ ఆల్కహాల్ బ్యాన్ చేద్దాం అనుకుంటున్నాను. నిజమే అనుకున్నాం, మనం నిజమే అనుకున్నాం. అంటే సేమ్ కేసీఆర్ జుట్లకి వెళ్ళిందబ్బా. ఈ దుర్మార్గుడు ఏమన్నాడు, 1,00,000 నాగళ్లతో రామోజీరావు ఫిలిం సిటీని వదిలేస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళితులు ప్రతి ఒక్కడికి 3 ఎకరాల భూమి ఇస్తా, వాళ్ళకి పెట్టుబడి కింద సాయం ఇస్తా, బోరేపిస్తా. ఎంత తెలివిగలడు అంటే, సార్ మరి 3 ఎకరాల భూమి ఇవ్వలేదు కదా, ఏం సంగతి సార్ అంటే, 10 లక్షలు ఇవ్వలేదు మీకు. 10 లక్షలు అంటే ఎకరానికి 3 లక్షలు వేసుకో, ఎకరానికి 3 లక్షలు వేసుకుంటే నీకు 9 లక్షలు ఇంకో ₹1,00,000 అదనంగా ఇచ్చినా అంటుడు. అది అయితే సరే ఇచ్చినాం అనుకుందాం. నువ్వు ఒక 10 మందికి అన్నం పెట్టి ఊరందరికి పెట్టినంటే ఎట్లా? అది దళితులలో సరిపోయింది. అట్లీస్ట్ ఉన్న దళితులందరికి ఇచ్చిండంటే అది లేదు. ఊరికి ఒకరికో ఇద్దరికి ఇచ్చిండు, అది కూడా కార్యకర్తలకు భజన చేసేటోళ్ళకు ఇచ్చిండట. మిగతా వాళ్ళ పరిస్థితి ఇచ్చేసిన అయిపోయింది అంటు, ఇచ్చేసిన అన్ని అయిపోయినాయి. బంగారు తెలంగాణ అయిపోయింది, బంగారు భారతదేశం చేయాలి. అందుకని టీఆర్ఎస్ క్లోజ్ చేసి బీఆర్ఎస్ పెట్టినాం, బంగారు భారతదేశం అని పోయింది. ఒక్క కాడ పోటీ చేసిందా? ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలు సర్పంచులు పోటీ చేయాలంటే భయపడుతుంది. దండ పెడతా సార్, మాకు వద్దు సార్ అంటే ఇండిపెండెంట్ పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. నాందేడ్లో, మహారాష్ట్రలో, పూణేలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో అలా బీఆర్ఎస్ సంబంధించిన అందరూ రిజైన్ చేసి పడేసారు. అసలు ఆఫీసులే క్లోజ్ చేసారు. అంటే ఎట్లా ఉందంటే, ఎలక తోలు తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా అది నలుపే గానీ తెలుపు కాదన్నట్టు కేసీఆర్ మైండ్ క్రిమినల్ మైండ్. ఒక 1,00,000 నయములు కలిస్తే కేసీఆర్. ఇట్లాంటి క్రిమినల్ దేవుడు ఎట్లా మరి భరిస్తుండో, ఈ భూమి ఎట్లా భరిస్తుందో. సేమ్ కేసీఆర్ జుట్లకెళ్ళి కవిత వెళ్ళింది, కేటీఆర్ వెళ్ళింది, పచ్చి అబద్ధాలు. సో మొత్తానికి ఈ కాంగ్రెస్ కి సంబంధించిన సర్కార్ గురించి లాస్ట్ పబ్లిక్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే నేను కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నాను. ఎలక్షన్ ముందు ఏతులు కొట్టినా, నేను డైరీ మెయింటైన్ చేస్తున్నా, అందరి రాసుకుంటున్నా, ఎవడెవడైతే కరప్షన్ ఎవరెవరైతే చేస్తున్నారో ఈ అవినీతి పరులందరూ చిప్పకూడు తినిపిస్తాను. నువ్వు చిప్పకూడు తినిపిస్తావా సెకండరీ ఇష్యూ. మేమేమంటున్నాం అంటే, అట్లీస్ట్ కేసీఆర్ బినామీలు ఎవరున్నారు, కేటీఆర్ బినామీలు ఎవరున్నారు, హరీష్ రావు బినామీలు ఎవరున్నారు, కవితారావు బినామీలు ఎవరు, సంతోష్ రావు బినామీలు ఎవరు, సుమన్, బాల్కా సుమన్, గాదర్ కిషోర్, ముత్తిరెడ్డి, మల్లారెడ్డి, ఇట్లాంటి షకిల్, ఇట్లాంటి వాళ్ళ బినామీలు ఎవరెవరు ఉన్నారు, గువ్వల బాలరాజు బినామీలు ఎవరు, రసమై బాలకిషన్ బినామీలు ఎవరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బినామీ. ఈ బినామీలను కొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి నువ్వేవైతే 6 గ్యారెంటీలు ఈ గ్యారెంటీలు అన్నావు కదా, అవి అమలు చేయడానికి ట్రై చేయి. నంది హిల్స్ లో ఎర్రవల్లి దగ్గర 2 ఇల్లులు ఉన్నాయన్న, 2 ఇల్లులు, 2 ఇల్లులు మెయింటైన్ చేసే ఇల్లు పబ్లిక్ కోసం పోరాటం అంటారు ఈరోజు. అది అసలు వీడు ఒకసారి ఏమన్నారంటే, సిలిండర్ ఎత్తుకొని వీళ్ళు ఎవరు అప్పట్లో సరే ఏదో పెరిగినాయి అని చెప్పి మెట్రోలో మనోళ్ళు కొందరు నిరుద్యోగులు ఏం చేశారంటే, భిక్షాటన ఏదో చేశారు. వాళ్ళు కొంచెం మంచి బట్టలు వేసుకొని చేశారు. వీళ్ళు నిరుద్యోగులు కాదు, ఇలా ఆల్రెడీ జాబులు ఉన్నాయి, వీళ్ళు ఎట్లా చేస్తారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ వేశారు. మరి అట్లా అంటే ఇప్పుడు మీరు 6 గ్యారంటీల మీద వేస్తారు, 2,500 ఇవ్వాలను, లేదంటే స్కూటీ ఇవ్వాలను, లేదంటే తులం బంగారం ఇవ్వాలను. మరి కౌశిక్ రెడ్డికి తులం బంగారం లేదా? ఎర్రబెల్లి దగ్గర ఒక తులం బంగారం లేదా? స్కూటీ లేదా? అంటే స్కూటీ ఉన్నోడు స్కూటీ గురించి ధర్నా చేయద్దు, సిలిండర్ ఉన్నోడు సిలిండర్ గురించి ధర్నా చేయద్దు అంతే కదా. అందుకని బీఆర్ఎస్ ఎవరికి కూడా ధర్నా చేసే రైట్ లేదా? 1% లేదు. పక్కా క్రిమినల్స్. గోపిచంద్ సినిమా కూడా వచ్చింది, పక్కా కమర్షియల్ అని. వీళ్ళు పక్కా క్రిమినల్స్ అబ్బా. ఎంత పెద్ద క్రిమినల్స్ అంటే, నాకే గనక అధికారం ఉండి, నేనే గనక రాజునయండి, శిక్షించే అవకాశం ఉంటే, అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే 125 అడుగుల స్టాచ్యూ ఉందో, అక్కడ వీళ్ళందరినీ వరుస పెట్టి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను, ఇంక్లూడింగ్ కేసీఆర్, వీళ్ళందరినీ తలకాయ కిందికేపించి కాళ్ళు పైకేపించి ప్రజలందరినీ, బాధితులు ఎవరైతే ఉంటారు, నేరేళ్ల బాధితులు ఉన్నారు, తీసుకొచ్చుకోండి రాళ్ళు, కొట్టండి కొడుకుల్ని. ఎవడైతే ఇప్పుడు వామన్ రావు దంపతులు నరికిరు, కొట్టండి కొడుకుల్ని. ఇసుక దందా చేసుకుంటా లారీలు ఎక్కిస్తే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ధరణి కింద కొన్ని వేల మంది భూములు పోయారు, చాలా మంది చచ్చిపోయారు. మల్లన్న సాగర్ కింద కూడా భూములు తీసుకుంటే వాళ్ళు ఎంతో మంది ఏడిచి చచ్చిపోయినారు. ఒక రైతు అయితే ఆయన కట్టలు ఆయన వేసుకుని ఆయన ఇంట్లో చచ్చిపోయారు. ఈ బాధితులందరినీ తీసుకొచ్చి రాళ్ళు ఇచ్చిళ్ళని కొట్టాలనే ఒక చట్టం తీసుకొచ్చున్నాం. అంత రైట్స్ లేవు, అంత కోపం, అంత ఫ్రస్ట్రేషన్ ఈ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. కానీ
మాటలు కోటలు దాటినాయి. స్టార్టింగ్ లో మనం ఏమనుకున్నాం, రేవంత్ అన్న వస్తుందంటే ఏదో భూకంపం బద్దలు కొడతాడని అనుకున్నాం. బ్రహ్మాండం బద్దలు చేస్తాడు, ఈయన నిజంగానే తొడగొడుతుండు, మీసాన్ని దింపుతుండంటే. కానీ నిజంగా గతంలో బక్కా జెర్సన్ అన్న చెప్పిన మాటలన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తా ఉంటాయి. ఆయన చెప్పిన అన్ని నిజమే బాబు అని అనిపిస్తున్నది. గతంలో చెప్పిండు కదా మనకు ఛానల్స్ అలా, మన మీడియా ఛానల్స్ ఏముండదు ఇంతకతే, మీరు ఏదో అనుకుంటున్నారు కానీ అలా ఏ ఉండదు, ఉత్తది ఖాళీ సంచి కాడ కొట్లాంటి అని కేసీఆర్ చెప్పినట్టే చెప్పిండు. మనమే అనుకున్నాం లేదు రేవంత్ రెడ్డి వస్తే కొంత మార్పు ఉంటుంది, ఉత్సాహవంతుడు యువకుడు అనుకున్నాము. చెయ్యకపోతే పనిష్మెంట్ ఇప్పుడు రానున్న 4 ఏళ్ళ ఉంది ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి. తర్వాత ఇవన్నీ అడుగుతారు కదా, ఇవన్నీ అడుగుతారు, చాలా కష్టమవుతుంది వాళ్ళకి, అంత ఈజీ కాదు. చేస్తే కొంత చేస్తే ఎంతో కొంత బినామీలను అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు కొండల రెడ్డికైనా తిరుపతి రెడ్డికైనా రేవంత్ రెడ్డికైనా లక్షల కోట్లు ఎందుకన్నా, ఎంతో కొంత సంపాదించుకోండి. కానీ మరి అలా క్షమించి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకునేంత సంపాదించాల్సిన అవసరం లేదు కదా. ఆ దొంగల భరతం అయితే పట్టాలి కదా, పడితేనే వీళ్ళకి ఏమైనా విశ్వసనీయత ఉంటుంది తప్ప, లేకపోతే వీళ్ళు రాను విశ్వసనీయత కోల్పోతారు. ఇప్పటికే చాలా నిరుద్యోగులల్లో మొన్న దెబ్బకు కొంత మైనస్ అయింది. ఈ రైతు రుణమాఫీ విషయంలో కూడా అందరికి చేసేయాలి, అంటే పేదోళ్ళు ఎవరెవరైతే రానోళ్ళు ఉండి ఏదైనా చిన్న చిన్న లిటికేషన్ ఉన్నా సంతకం పెట్టేసి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది మైపాలన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండే TR TV. నేను మీ ఓన్లీ తిరుపతి స్టేట్.